సంక్రాంతి మాత్రం చిరు సాపుదే ఫిక్స్ అయిపోండి, మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ అసలు అరాచకం. ఇది రా సినిమా అని చెప్పుకోవచ్చు. బాస్ ఇస్ బ్యాక్. చాలా బాగుంటుందండి. కామెడీకి పెట్టింది పేరు. టైమింగ్ వేయాలంటే చిరంజీవి. చాలా బాగుంది. I thoroughly enjoyed it. It's a very beautiful film. ఎక్సలెంట్ ఫ్యామిలీ ఆడియన్స్, ఎక్కడ వల్గారిటీ లేదు, ఫుల్ లెంగ్త్ కామెడీ. ఆ డాన్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ మాస్ కానీ ఏది తగ్గలేదు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఒక్క సెకండ్ కూడా నా ఆలోచనకి టైం లేదు. ఒకటే చెప్తున్నా, ఈ సంక్రాంతికి అనిల్ అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. గరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ స్టైల్లో ఉన్నాడు అసలు. అదిరిపోయింది అసలు. అనిల్ రావుపూడి గారు ఎలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలా. నాకు ఆనెస్ట్లీ సంక్రాంతి వస్తుంది కొంచెం క్రింజ్ అనిపించింది లాస్ట్ టైం. కానీ ఇది చిరంజీవి గారికి పర్ఫెక్ట్ సినిమా. సో చెప్పడానికి ఏం లేదు, అదిరిపోయింది అన్నమాట. ఈ సంక్రాంతి బాస్దే. సో డిస్కషన్స్ ఏం లేవు అసలు. ఎక్కడన్నా బోర్ కొట్టిస్తాడేమో, ఎక్కడన్నా తగ్గిస్తాడేమో చూసా, కానీ ఎక్కడ అసలు తగ్గించిన పాపాన్ని బాగాలేదు. సో ఓవరాల్ గా చాలా 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 అసలు రఫ్వాడిచ్చారు అనమాట. సో అసలు అది ఏది తక్కువ చేయాలా. ఈ సంక్రాంతికి 2026 మొత్తానికి ఇదే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతామో. సో ఇంకా ఉన్నాయి ముందు మూవీస్. సో ఇది ఈ సంక్రాంతికి ఇదే పర్ఫెక్ట్ ఫిల్మ్. లాస్ట్ 20 years లో బాస్ ఇంత లెవెల్ వాడుకోలేదు. మళ్ళీ ఆ రాయపూడి పట్టేసాడు ఆడియన్స్ వలస. అయితే చాలా రిఫరెన్స్ ఉన్నాయి. చాలా అసలు మామూలుగా లేదు. బాస్ ని ఈ లెవెల్లో ఎవరు అసలు చూపించారు లాస్ట్ 20 years లో. అయితే మామూలుగా వాడుకోలేదు. మళ్ళీ అనిల్ రావుపూడి ఇంకొక బ్లాక్ బాస్టర్ కొట్టారని చెప్పుకోవచ్చు. సంక్రాంతి వస్తున్నాం కంటే ₹1 ఎక్కువే వస్తుంది తప్ప ఎక్కడ వన్ మూమెంట్ డబ్బే తప్పదు. బాస్ చెప్పాడు కదా, చలిగా దుప్పటి కప్ప అని చెప్పి. మామూలుగా మనసున్న మహారాజు, మొగటం లేని మహారాజు. చాలా బాగుంటుందండి. కామెడీకి పెట్టింది పేరు. టైమింగ్ వేయాలంటే చిరంజీవి. బావగారు బాగున్నారా, అన్నయ్య, ఇవి ఒకప్పుడు గరానా మొగుడు, రౌడీలు, ఇవన్నీ గుర్తొచ్చాయి. సో ఆ మెమోరీస్ రీకలెక్ట్ చేసుకోవడానికి వచ్చాయి నేను ఈ సినిమా. చిరంజీవి గారు 20 years బ్యాక్ ఉన్నట్టున్నారు. ఇప్పుడు హుక్ స్టెప్ కి ట్రెండ్ కి తగ్గట్టు ఉంది. హుక్ స్టెప్ కి చిరునామా చిరంజీవి. చిరంజీవి అంటే హుక్ స్టెప్ గుర్తొస్తుంది. ఇంకా అలాంటిది హుక్ స్టెప్ మళ్ళీ దానికి మనం హుక్ స్టెప్ అనక్కలే, చిరంజీవి స్టెప్ అనాలి. సినిమా బ్లాక్ బాస్టర్ భయ్యా. చిరంజీవి కంబ్యాక్ తర్వాత ఇంత ఎంటర్టైనింగ్ సినిమా అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ ఫైట్స్, అసలు వెంకటేష్ పర్ఫార్మెన్స్ అదంతా అవుట్ స్టాండింగ్ భయ్యా. ఈ సంక్రాంతి అవుట్ స్టాండింగ్ పక్కా 300 crore గ్రాసర్. అద్దరిపోయింది సినిమా. ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ చూడాలి. సంక్రాంతి కాదు, సంక్రాంతి నుంచి ఖచ్చితంగా ఇంకో 4 రోజులు పక్కా అన్ని హౌస్ హోల్డ్స్ పడితే బ్లాక్ బస్టర్. చాలా చాలా స్క్రీన్ మీద చాలా ప్రెసెంట్ గా ఉన్నారు. అండ్ యూనో లైక్ ఆ డాన్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ మాస్ కానీ ఏది తగ్గలేదు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటి మేడం? సినిమా అయితే చిరంజీవి గారి కామెడీ, చిరంజీవి గారి డాన్స్ అండ్ వెంకటేష్ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ కూడా. అండ్ ఆల్సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ కమర్షియల్, ఇట్స్ కమర్షియల్ హిట్ అని చెప్పచ్చు. అంటే అనిల్ రాయపూడి గారు క్రింజీ కామెడీ తీస్తారంటారు కదా, అలా ఉందా కొత్తగా ఉందా? అసలు క్రింజ్ అనేది మీకు ఎక్కడ అనిపించదు. మనం ఇప్పుడు చిరంజీవి ఓల్డ్ సినిమా అయితే ఏదైతే చూసామో, లైక్ గరానా మొగుడు కానీ ఇలాంటివి ఎలా అయితే చూసామో అలాంటి కామెడీ అయితే ఇక్కడ వచ్చింది. ఎక్కడ క్రింజ్ అనేది లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. చిరంజీవి మెగాస్టార్, దట్స్ ఇట్. నోబడీ క్యాన్. చాలా బాగుందండి. సో what about మెగాస్టార్ చిరంజీవి లుక్స్ అండ్ స్టైల్? యాక్చువల్లీ ఆ లుక్ అంటే అసలు యూ డోంట్ ఈవెన్ ఫీల్ దట్ ఈజ్ ఏజ్డ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాండ్సమ్ ఈవెన్ టుడే. సూపర్ ఉందండి. చాలా బాగుంది. ఆ సాంగ్స్ అయితే సూపర్ ఉంది. డాన్స్ చాలా బాగుందండి. ఖచ్చితంగా చూడవచ్చు. చాలా చాలా బాగుంది. సూపర్ గ్రేట్ అండి. ఎస్, ఆ కాంబినేషన్ సూపర్ డూపర్ అండి. నయనతార గారు చాలా ఆసమ్ గా ఉన్నారండి. తన గెటప్ కానీ, తన డ్రెస్సింగ్స్ కానీ చాలా బాగుంది. వస్తాడు, ఇటు కొడతాడు, మళ్ళీ రిపీట్. ప్రతిసారి అలానే వచ్చాడు, ఇటు కొట్టాడు. క్రింజ్ అనుకో అసలు ఏం లేదు. మంచి వెంకటేష్ ఇంకా మన చిరంజీవి మంచిగా చేశారు యాక్టింగ్. ఏం లేదన్న, ప్రతిసారి అలానే అంటారు, ప్రతిసారి ఇటు కొట్టారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అంతకు మించి ఏం లేదు. సినిమా బాగుంది. డాన్సింగ్, సినిమా మొత్తం
చెప్పాలంటే మన కామెడీ మీద నడుస్తుంది బ్రో. అంటే తను హీరో పడే ఎమోషన్ డ్రామా మీద కామెడీ బాగా తీసుకుంటారు. ఓవరాల్ సినిమా చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఫస్ట్ ఫైట్ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. యాజ్ యూజువల్ అవి చిరంజీవి గారి డాన్స్ గురించి అసలు కామెంట్ చేయడానికి ఏమీ లేదు. నథింగ్ ఈజ్ దేర్. బాగుంది. నాకు వెంకటేష్ గారు చాలా ఇష్టం, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మా ఇంట్లో ముందు నుంచే వచ్చింది సంక్రాంతి. రీఎంట్రీ తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ చిరంజీవిది. కామెడీ, చిరంజీవి కామెడీ ఇప్పుడు థియేటర్ మొత్తం చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. చిరంజీవి కామెడీ చేశాడు అంటే ఇట్లా ఉంటుంది, ఇంకా వేరే హీరో ఎవరు కనపడరు. ప్లస్ సినిమా ఇండస్ట్రీకి మూవీస్ అంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటి హిట్ మూవీ, ఒకటి ఫ్లాప్ మూవీ, ఒకటి చిరంజీవి మూవీ. ఎట్లా అయినా సరే మాలాంటి ఫ్యాన్స్ సినిమా బాగుండకపోతే 10 సార్లు చూస్తారు, బాగుంటే 15 సార్లు చూస్తారు. ఇది 15 సార్లు చూసే మూవీ ఇది. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ చాలా బాగుంది. మాలాంటి అంటే మిడిల్ క్లాస్, ఇప్పుడు మేమందరం ఎప్పటి నుంచో మేము యూత్లో ఉన్నప్పుడు చిరంజీవి వెంకటేష్ అంటే ఇద్దరు పెద్ద హీరోలు చూద్దాం అనుకునేది మాకు కుదరలేదు. బట్ ఈసారి అనిల్ రావుపూడి మూలంగా అది సక్సెస్ఫుల్గా చూడగలిగాం. సినిమా ర్యాంప్ అన్న ఎక్కడ బోర్ కొట్టదు మీకు. మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అయితే పీక్స్, అసలు పీక్స్ టు ద కోర్. అంటే వెంకటేష్ గారు వస్తారు కానీ అక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కానీ బాస్ స్టీల్ ద షో అంతే, 1 man షో అంతే. ఇక 22 years తర్వాత శంకర్ దాదా చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్, అంతే రేంజ్ లో, అంత మించి అసలు అనిల్ రావుపూడి గారు ఎలా చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీ చూసి ఎక్కడో కొంచెం అదే ఏంట్రా ఎలా చేస్తున్నారని ఫీల్ ఉంది. ఆ క్రింజ్ అనే ఆ పదం వాడకూడదు కానీ సో అలా అనిపిస్తుంది కొంతమందికి. కానీ ఇక్కడ చిరంజీవి గారిని ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంటే స్టార్టింగ్ నేను చూస్తాను ఎక్కడన్నా తగ్గిస్తారేమో, ఎక్కడన్నా ల్యాగ్ అనిపిస్తుందేమో అని చెప్పి 2 hours 45 minutes ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, అప్పుడే అయిపోయింది అనిపించింది నాకైతే సినిమా. సో చాలా ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటే వాళ్ళ టికెట్ రేటు వర్త్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే క్రింజ్ అని ఎందుకు అన్నారంటే మొన్నటి వరకు అనిల్ రావిపూడి బాస్తో సినిమా తీలా, అవును అందుకని క్రింజ్ అన్నారు. ఇది క్రింజ్ కాదు, ఎందుకంటే ఇక్కడ యాక్ట్ చేసింది బాస్ కాబట్టి. అసలు కామెడీ టైమింగ్, బాస్ కామెడీ టైమింగ్కి క్రింజ్ అనేవాడు ఎవరు లేడు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఒక క్రింజ్ డైలాగ్ రాస్తే బాస్ చెప్పే విధానానికి అది హెల్దీ కామెడీ అయిపోద్ది. ప్రీవియస్ ఫిల్మ్స్ బాస్ ఏమన్నా ఫెయిల్ అయిన అంటే అది డైరెక్టర్ లా ఆయన సరిగ్గా వాడుకోలేక చేతకాక. ఇక్కడ అనిల్ రావుపూడి గారు బాస్ లో నుంచి ఇది బాగుంది బాగాలేదని చెప్పడానికి ఏం లేదు. బిగినింగ్ టు స్టార్ట్ ఎప్పుడైతే చిరంజీవి మెగాస్టార్ గా టైటిల్ కార్డు పడిన దగ్గర నుంచి ఎండింగ్ అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ దాకా అదిరిపోయింది అనమాట. అసలు ఎక్కడైనా సరే ఎక్సలెంట్ గా. వారు వన్ సైడ్ ఈ సంక్రాంతి చిరు సాబ్దే అది వారు 1 side. అసలు బాస్ ప్యాకెట్ ఆడేశాడు కూడా, ఎవరు చేయలేరేమో అనిపిస్తా ఉంది. ఈ వయసులో ఆయన డెడికేషన్ కి టేక్ అబౌవ్ అంతే. వెంకటేష్ గారు బాస్ గారు లాస్ట్ ½ hour లో ఉన్నప్పుడు ఆ సినిమాలో మనం మాట్లాడేదానికన్నా చూస్తే బాగుంటుంది. సాటిస్ఫైడ్ అనేది చాలా చిన్న పదం, నాకేం మాట్లాడారు అర్థం కావడంలో. మా ఏజ్ గ్రూప్ చిరంజీవి గారిని మిస్ అవుతా ఉంది. ఈ సినిమాతో ఫుల్ మీల్స్ చూపించేశారు, అన్లిమిటెడ్ మీల్స్ అంతే. ఇంకా అసలు చిరంజీవి గారు అంటేనే సినిమా ఇండస్ట్రీ అంటే డాన్స్లు కానీ ఆయన మూవ్స్ చాలా బాగుంటూ ఉంటాయి. కొన్ని రిఫరెన్స్లు తీసుకుంటూ ఉంటే సీట్లు ఎవరు కూర్చోట్లేదు, అంత ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈరోజు మీరు బెనిఫిట్ షోలు అడుగుతున్నారు, రేపు న్యూట్రల్ ఆడియన్స్ని కూడా మెప్పిస్తారు ఫిక్స్ అంతే. బ్లాక్ బస్టర్ బాస్కి వచ్చింది, అది మేము కన్ఫర్మ్గా నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా అన్ని సినిమాలకు కూడా బ్లాక్ బస్టర్ రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం యాజ్ మెగా అభిమానిగా. చాలా బాగుందన్న. బాస్ ది 1 man షో. కామెడీ అంటే దానికోసం ఏదో స్క్రిప్ట్ రాసినట్లేదు, జెన్యూన్ కామెడీ. అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫ్యామిలీస్ ఆ కామెడీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యూత్ కంటే. ఎందుకంటే భార్యాభర్తలలో వచ్చే కామెడీని చాలా బాగా చూపిస్తాడు, జెన్యూన్ కామెడీ ఉంటున్నాడు. దానికోసం ఏదో స్క్రిప్ట్ రాసి ఏదో కామెడీని ఇన్వాల్వ్ చేసినట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కామెడీ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపెట్టాడు. మనము సినిమా చూసినప్పుడు ఎట్లుంటే కామెడీ మిస్ అయిన కొద్దిసేపటికే బాగా డ్యాన్స్ వచ్చేస్తుంది. అటు మనకి ఎక్కడికైనా లాగ్ అనిపించదు, స్క్రీన్ ప్లే స్లో అనిపించదు. డ్యాన్సా, స్టోరీయా, సెంటిమెంట్ ఇట్లా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది సినిమా. అప్పుడే వెంకటేష్ గారు రావడము, కథ సీరియస్లోకి వెళ్ళిపోవడము, డ్యాన్స్ రావడం, ఒక దాని తర్వాత ఒకటి. నీకు ఎక్కడ డిసప్పాయింట్ కాదు సినిమాలో. సంక్రాంతికి మంచిగా ఫుల్ పేజ్డ్గా ఫ్యామిలీతో వచ్చి చూసినట్టు చాలా బాగుంది సినిమా. దర్ కాంబినేషన్ ఒక ట్విన్స్ బ్రదర్స్ లాగే అనిపించాయి చూస్తుంటే. వాళ్ళిద్దరిది కూడా అదిరిపోయింది, వాళ్ళిద్దరిది కూడా యాక్టింగ్ అదిరిపోయింది కలిసి చేసినప్పుడు.
కామెడీ కైండ్ నార్మల్ బాగానే వచ్చింది. అంటే మూవీని కిడ్స్ ఇష్టపడతారా? ఇష్టపడతారు. కామెడీ సీన్స్ అవన్నీ బాగున్నాయి. బాగున్నాయి. రివ్యూ చూసి రివ్యూ చెప్పినంత ఉమైర్ సందును కాదు, సినిమా వాళ్ళకి ఆత్మ బంధువును కాదు. ఐఎమ్ ఎ కామన్ మ్యాన్ బట్ ఐఎమ్ ఎ సినీ ఫ్యాన్. సో అంటే లుక్స్ కానీ లేకపోతే డాన్స్ కానీ అవన్నీ ఎలా అనిపించాయి చిరంజీవి గారివి? చిరంజీవి గారి లుక్స్ గురించి డ్యాన్స్ గురించి నన్ను అడగకూడదు మేడం. మీకు ఆల్రెడీ ఆల్ ఇండియా తెలుసు అందరికీ. దాని గురించి మీరు దాని గురించి అడగకూడదు. ఇంకేదని అడగండి. వెంకటేష్ గారు చిరంజీవి అంటే ముందు వాళ్ళు యాక్సెప్టెన్స్ ఏదైతే చేశారో అది 100%. ఇంకోటి నేను ఈ సినిమాతో పాటు ఇంటర్వ్యూలో అనిల్ రాయపూడి గారిని చూశాను. మీరు కూడా చూసే ఉంటారు నాకు తెలిసి. ఆయన ఇంటర్వ్యూల తర్వాత చాలా రిలాక్స్గా వెళ్ళి అక్కడ పవలింపు సేవ విష్ణుమూర్తిలా ఉన్నాడు. అంటే ఆయనకి 100% నమ్మకం వచ్చేసింది ఫస్ట్ హాఫ్తోనే. అక్కడే మనం కొట్టేసాం అని చెప్పి. సో సెకండ్ హాఫ్ గురించి అసలు చూడాల్సిన పని లేదు. ఆయనకి 100% నమ్మకం ఉంది. సో అక్కడే అర్థమైపోయింది సినిమా చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. సో లెట్ us see